ఓకే సార్. కొంచెం పేపర్ వచ్చినాము డబ్బు వెనకరాళ్ళు కొద్ది దశాబ్దాల కళ జలహారతి ఇస్తారు శ్రీశైలం దగ్గర. అలాగే శెట్టి గారు లెక్కలు రాసినట్టు ఉంటే సార్ ఇదిగో పోలవరం లెఫ్ట్ కెనాల్, హెచ్ఎన్ఎస్ఎస్, చింతలపూడి, వెలుగొండ, ఉత్తరాంధ్ర, బుడమేరు, జీడిఎస్, ఐడిసి, ఇట్లా పనులన్నీ లిస్టులు ఉంటాయి. మేమేమి ఇన్ని పట్టుకోకుండా హ్యాపీగా కాగితం కూడా పట్టుకోకుండా ఇప్పుడు చూడమ్మా తమ్ముడు. అలాగే బిల్ లేఅవుట్లు మూడు దశాబ్దాల కళ వెలుగొండ రేపు 31వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా కళ నెరవేరుతుంది అంటే, ఎందుకంటే ఈవేళ మనందరికీ తెలుసు, సెంటిమెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పటికీ నేను నా సొంత గ్రామం వెళ్తే నా ఇల్లు పాడడిపోయినప్పటికీ కూడా ఆ ఇంటిని చూసినా, ఆ వాతావరణం చూసినా, ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు, ఆ ఊరిని వదిలి వెళ్ళాలంటే ఒక ఆవేదన, బాధ ఉంటుంది. అటువంటి వాటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి ఈవేళ లక్షలాది మందికి మా వల్ల త్రాగడానికి నీళ్ళు ఇస్తూ ఉన్నాం, లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తూ ఉన్నామని ఒక త్యాగం ఈవేళ నిర్వాసితులు చేశారు. కాబట్టే ఈవేళ ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి పరిస్థితి, మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టు కోసం విలువైనటువంటి ఆస్తులు, విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి ఆ నిర్వాసితులందరికీ కూడా పేరు పేరున కూడా పాదాభివందనాలు మనందరం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ 2026లో ఫేజ్ 1 వెలుగొండను కూడా ఏ రకంగా అయితే చారిత్రాత్మకంగా పూర్తి చేస్తున్నామో, ఆ వెలుగొండను పూర్తి చేయడమే కాదు, దానికి భూములు ఇచ్చి దానికి ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల యొక్క త్యాగం కూడా మనకు ముఖ్యమైన ఆలోచనతో ఈ ప్రభుత్వానికి ఎన్నో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఈ ప్రభుత్వం విడుదల చేసింది అని అంటే, నీళ్లు వదిలే లోపుగానే ఆ నిర్వాసితులకి వాళ్ళు జమ చేయాలి. గత ప్రభుత్వం జాతికి అంకితం అంటూ నిర్వాసితులకు ₹1 కూడా చెల్లించకుండా దగా మోసం ఏదైతే చేసిందో, అటువంటి దగా మోసం ఈ కూటమి ప్రభుత్వంలో ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో 768 కోట్లు వితిన్ 40 డేస్ 40 రోజుల్లో అందించామనే విషయం నిర్వాసితుల క్షేమం పట్ల, సంక్షేమం పట్ల చిత్తశుద్ధికి అదొక నిదర్శనం.